సిటీ హాత్వే న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయ లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన. ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా గాంధీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి ఏకు మార్చాలి. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే 3 ప్రధాన లక్ష్యాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పెద్దపల్లి పైరట్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం పోలీసు వందనం స్వీకరించిన ఆయన అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ కవాతు నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణ శ్రీ, డీసీపీ రామరెడ్డి, డిఆర్ఓ రామేశ్వరి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉండేటటువంటి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు పాల్గొనేందుకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. ప్రస్తుతం $200 బిలియన్ గా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2040 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గోదావరి కని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ 128 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాను కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 14 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో మీ కుటుంబాలను పిలిచి మర్యాదగా వారి గౌరవిస్తూ వారికి రేవంత్ రెడ్డి గారు బహుమానంగా ఆడబిడ్డలకి పెళ్లిల గురించి ఖర్చు పూర్తిగా భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వం సహకరిస్తారు. మీరు గమనించాలి, గతంలో ఇక్కడ ఎప్పుడైనా జరిగిందా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది వచ్చినాం. మేము షాదీ ముబారక్లో కళ్యాణ అప్లై చేస్తున్నాం, మాకు రాలేదు. 2 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజు నేను ఇక్కడ ఆలోచన చేయనప్పుడు కొన్ని కట్టలు దొరికినాయి. సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన అప్లికేషన్లు ఆడే పడలేదు తప్ప ప్రభుత్వానికి పోయినా కూడా అక్కడి నుంచి రాదు.
కానీ ఈరోజు మా దగ్గర నలుగురు అదే పరంగా పనిచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఎప్పటికప్పుడు 2-3 నెలల్లో పూర్తి చేయాలి. వారు ప్రతి 3 నెలలకు ఒకసారి కార్యక్రమం పెట్టి ఇది 7వసారి సుమారు 14 కోట్ల రూపాయలు 14 కోట్ల రూపాయలు ఈరోజు మనందరికీ ఇచ్చిన చరిత్ర మీ ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యం అనేది గర్వం తెలియజేస్తాం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎవరైతే కష్టపడి పిల్లలకి పెళ్లిచేసినో వారికి శుభాకాంక్షలు. ఇవే కాకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళలు మొన్నటి వరకు 3,500 ఇళ్ళు కట్టించాం. గోదావరి కని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కాలను సాకారం చేసిన సోనియా గాంధీ నాయకత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. గ్రామాన అన్ని ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తూ జెండా కార్యక్రమాలు నిర్వహించుకొని అమరవీరులను స్మరిస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కృతజ్ఞతలు చెప్తాం. ఈరోజు అనేక మంది పోరాటాల ఫలితం కోట్లాది మంది తెలంగాణ 4 కోట్ల మంది పోరాటం చేస్తే ఈరోజు ఆ రోజు భారత సర్కార్లో సోనియా గాంధీ గారు చొరవ తీసుకొని తెలంగాణ చరిత్ర మరవరానిది, మరవలేనిది. తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నీడలు కలుపుకుంటే గత 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య తెలంగాణ మీద తెలంగాణ ప్రతి కుటుంబం బంగారు కుటుంబం అయితే అనుకుంటే 10 సంవత్సరాలు గడిల పాలన మళ్ళీ దాన్ని పోరాటం చేయాలని ప్రజలు పోరాటం చేయాల్సి వచ్చింది. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అద్భుతంగా నంబర్ 1 దేశంలోనే నంబర్ 1 రాష్ట్రాన్ని చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నం అందరం చూస్తాం. మనమందరం భాగస్వాములం కావాలి అభివృద్ధిలో. దానిలో భాగంగా రామగుండం నియోజకవర్గం 50 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళిక అద్భుతమైన అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనమందరం ముఖ్యంగా అందరం కలిసి బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ రోజు నుంచి మన ప్రాంతాల్లో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, వారందరికీ కూడా అన్స్కిల్, సెమీ స్కిల్, స్కిల్డ్ వారికి వేతనాలు పెంచే కార్యక్రమాన్ని అమలు చేసేటటువంటి గొప్ప రోజు. దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమ
ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద రోటీ సప్లవర్ మక్క ప్రతి ఒక్కరు ఉండడానికి ఇల్లు, ఉండడానికి తిండి, దాంతో పాటు కట్టుకోవడానికి ఈరోజు ఈ ఒక్క శ్రమలు మొదలుపెట్టి ఈరోజు దానికంటే అద్భుతంగా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే విధంగా మహిళా శక్తిని ప్రోత్సహించడం, అనేక సంక్షేమాలు తీసుకురావడం, ఉండడానికి ఇంద్రమ్మ ఇల్లు కట్టడం, తినడానికి సొంత బియ్యంతో పాటు ఇలా రైతు సంక్షేమాలు చూస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్న నిజమైన తెలంగాణ, బంగారు తెలంగాణ, భవిష్యత్ బంగారు తెలంగాణగా రూపుదిద్దడానికి ఈ ప్రభుత్వం అద్భుతంగా ముందుకు యువతను తీర్చి రాష్ట్ర ప్రజలందరూ రామగుండం ప్రజల పక్షాన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేసి అద్భుతమైన రామగుండం నిర్మిద్దాం. ప్రతి ఒక్కరు కలిసి ముందుకు రావాలి. రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్క బాధ్యత కలిగిన పౌరులు మాకు సహకరించాలని చెప్పి అందరికీ శుభాకాంక్షలు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ తెలంగాణ ప్రాజెక్టు మరియు ఇతర లొకేషన్లో ఎంతమంది కాంట్రాక్టు కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి రాత్రింపవలు శ్రమిస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాలుగా వైద్య పరీక్షల పేరుతో కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. బీపీ, షుగర్, గుండె సంబంధిత మరియు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయనే సాకుతో కార్మికులకు ఫిట్నెస్ నిరాకరిస్తూ గేటు పాస్లను నిలిపివేస్తున్నారు. దీనివల్ల కార్మికులు తీవ్రమైన మానసిక ఆందోళనకు, ఆవేదనకు గురవుతున్నారు. కావున చీఫ్ మెడికల్ ఆఫీసర్ పెద్ద మనసుతో ఆలోచించి కార్మికులను మానసిక ఆవేదన నుండి రక్షించి సాధారణ వైద్య పరీక్షల ద్వారా విధుల్లోకి తీసుకునేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆశిస్తున్నాం. ఏదైనా తీవ్ర అనారోగ్యం ఉంటే ఈఎస్ఐ లేదా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ట్రీట్మెంట్ చేయించుకునేలా కార్మికులకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్టీపీసీ ధన్వంతరి హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ల పేరుతోని బీపీలు, తర్వాత షుగర్ ఉన్నదని, హార్ట్ ప్రాబ్లం ఉన్నదని నానా రకాల ఇబ్బందులు గురి చేస్తూ మరి వారిని ఫిట్ చేయకుండా ఆవేదనకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా సీఎంఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్క టెస్టుకు అన్నీ కూడా ధన్వంతరి హాస్పిటల్నే మెడికల్ టెస్టులు చేసి ఏదైతే సదుపాయాలు ఉంటుందో కార్డియాలజిస్ట్ కావచ్చు, లేకపోతే బీపీ షుగర్ సంబంధించిన మందులు కావచ్చు, అన్నీ కూడా ఈ ధన్వంతరి హాస్పిటల్లో ఏర్పాటు చేస్తేనే మీరు మెడికల్ టెస్టులు చేయాలి. లేని పక్షంలో మాకు ఈఎస్ఐ నుంచి మాకు 4% అమౌంట్ మాకు కట్ అవుతున్నది. ప్రతి నెల 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు మా వేతనం నుంచి కట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అందుకే మేమేమంటున్నామంటే మా టెస్టులు ఏదైనా ఉన్నా ఈఎస్ఐ హాస్పిటల్నే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని వెంటనే సీఎంఓ గారు దాన్ని మేము ఈడీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఏ టెస్ట్ అయినా కాంట్రాక్ట్ కార్మికునికి ధన్వంతరి హాస్పిటల్ని చేయాలి. అది కార్డియా టెస్ట్ కావచ్చు, అది షుగర్ టెస్ట్ కావచ్చు, అది బీపీ టెస్ట్ కావచ్చు, అది బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఇంకా ఏ రకమైన టెస్టులు అయినా పర్వాలేదు. కానీ ధన్వంతరి హాస్పిటల్లో మీరు చెక్ చేసి నీకు ఈ ప్రాబ్లం ఉన్నది, నువ్వు ఎక్కడికో పోయి చేయించుకొచ్చుకోవడం వల్ల కార్మికుడు మనోవేదనకు గురి అవుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నాడు. కాబట్టి మేము ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా కార్మికులు మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మేము లెటర్ ఇచ్చి సీఎంఓ గారికి తెలియపరచడం జరిగింది. దీన్ని వెంటనే అమలు చేయని పక్షంలో మరి ధర్నా కార్యక్రమం కూడా చేసి ఈ మెడికల్ టెస్ట్ పూర్తిగా రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పి మరొకసారి జాయింట్ యాక్షన్గా పిలుపునిస్తూ ఉన్నాం. ఏఐటీసీగా ఈరోజు మెడికల్ టెస్టుల పేరు మీద ఎన్టీపీసీ ధన్వంతరి హాస్పిటల్లో వేధింపులకు గురి చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైతే బీపీ వచ్చిందని, షుగర్ వచ్చిందని, హార్ట్ ప్రాబ్లం ఉన్నదని నిన్నటిదాకా మంచిగా ఉన్నాయనే ఈరోజు హాస్పిటల్లో ఈ ప్రాబ్లం వచ్చిందని ఆయన గేట్ పాస్కు లింక్ చేసి లోపలికి పోని పరిస్థితి, కార్మికుడు గోడల చుట్టే తిరిగే పరిస్థితి కార్మికులకు వస్తుంది. కాబట్టి మేము సీఎంఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఏదైతే చెప్పినాం ఒక్కరిని కూడా అన్పిడి చేయొద్దు. ఒకవేళ అన్పిడి చేస్తే మొత్తం మంది కాంట్రాక్ట్ కార్మికులు మీ హాస్పిటల్ వెనుకత్తారు. మరి అది చూసుకోర్రి, ఖచ్చితంగా ఎవరిని అన్పిడి చేయొద్దని మేము కోరడం జరిగింది. ఆయన దానికి అంగీకరించిండు. అట్లా కానీ పక్షంలో మీరే ట్రీట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలోని ముద్రాజ్ కులస్తులకు బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముద్రాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగి వెనకబడిన జాతిగా ప్రభుత్వమే గుర్తించిందని, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా బీసీడీ నుంచి ముద్రాజులను బీసీఏలోకి మార్చాలని కోరారు. జూన్ 2ను పురస్కరించుకుని ఆసిఫాబాద్ పర్యటనకు వెళ్లి తిరిగి రామగుండం
ఎన్టీపీసీ జ్యోతి భవన్లో ఆగి ముఖ్య నాయకులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బల్లా సత్తయ్య, పిల్లి శివయ్య, మత్స్యశాఖ రాష్ట్ర నాయకులు సోమన్న, జిల్లా నాయకులు పిడుగు కృష్ణముదిరాజ్, దబ్బెట శంకర్ ముదిరాజ్, అప్పలరాజు ప్రభాకర్ ముదిరాజ్, గొలుసు జ్యోతి నాగరాజ్ ముదిరాజ్, మంద రాజేష్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై ముద్రాజ్, జై ముద్రాజ్, బండ ప్రకాశ్ నగరి నాయకత్వం వర్ధిల్లాలి, బండ ప్రకాశ్ నగరి నాయకత్వం, జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. గౌరవనీయులు శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజు గారు ఇవాళ రామగుండం పరిశ్రమక ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. వారు మన ముదిరాజు సంబంధించి మాట్లాడతారు. మొన్నటి ప్రభుత్వం వెలువరించిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీ కులాల్లో అత్యధిక జనసంఖ్య కలిగిన కులంగా ఇవాళ ముదిరాజ్ సమాజం ఉన్నదనే విషయం మరొకసారి తేటతెల్లింది. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో నిర్వహించిన సకుటుంబ సర్వే కానీ అంతకుముందు నిర్వహించిన అనేక సర్వేల్లో ఈ అంశాలు చెప్పినప్పటికీ మొన్న డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేసిన సర్వేల వల్ల స్పష్టంగా దాన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ కమిటీ రిపోర్ట్స్ని కొంత అనాలిసిస్ చేసి కొన్ని ఇండికేటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ కులం యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయనే అంశాన్ని వెలువరించడం జరిగింది. అందులో ఒకటి ముదిరాజు కులం సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉన్నారు, అన్ని కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారనేది ఒక వాస్తవం. అయితే వారి జీవన ప్రమాణాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయని కూడా ఆ నివేదిక చెబుతున్న విషయం మనం అందరం గమనించాల్సిన అంశం. 75 ఏళ్ల స్వతంత్రానంతరం కూడా ముదిరాజులు రిజర్వేషన్స్ కానీ మిగతా వాటికి నోచుకోలేక విద్యా ఉపాధి విషయంలో వెనుకబడ్డ అంశాలన్నీ ఆ నివేదికలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి పెండ్లి ఉందన్న విషయం రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తంజీం దృష్టికి రాగా మా ఆర్గనైజేషన్ సభ్యులందరూ వారి ఇంటికి వెళ్లి పెళ్లికి కావాల్సిన స్టీల్ సామాన్లను ఆర్గనైజేషన్ తరఫున కొంత భాగంగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇమాం హఫీజ్ అబ్దుల్ కరీం గారు మాట్లాడుతూ రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తంజీంకు మీరందరూ తలా మీ వంతు ఎంతైనా వీళ్లకు మీరు సహాయం చేస్తే వీళ్ళు ప్రతి పేద వాళ్ళ ఇంటికి వెళ్లి సహాయం చేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ అధ్యక్షులు మహమ్మద్ హబీబుద్దీన్, ఉపాధ్యక్షులు మీర్ ఫయాజ్ అలీ, హఫీజ్ అబ్దుల్ హజీం, ఇమాం హఫీజ్ అబ్దుల్ కరీం, షఫీ తదితరులు పాల్గొన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रामगुंडम मुस्लिम फ्रेंड वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से अन्नापूर्णा कॉलोनी एनटीपीसी में इस तंजीम के सदर जनाब मोहम्मद हफीज़ साहब और मीर फयाज़ अली साहब, हाफिज़ अब्दुल हफीज़ साहब और खमरुद्दीन साहब, जो कि इस घर की पूरी तहक़ीक़ात करके जो साबिक़ एनटीपीसी एम्प्लॉई है, उन्होंने इस पूरी तहक़ीक़ात करके यहाँ पर आके एक गरीब बच्ची जो सलीम भाई है ऑटो चलाते, उनके मकान की भी हालत आप देख रहे हैं, बहुत परेशान थे। अल्लाह हमारे कमरुद्दीन साहब को जज़ाए खैर दे, उन्होंने हफीज़ भाई तक इस बात को पहुँचाया और तंजीम वालों ने अपनी जानिब से जो हो सका जहेज़ का सामान बर्तन का इंतज़ाम करके आज लड़की के दादी है उनका मुहैया करके उनको पहुंचाया जा रहा है। मैं इस तंजीम की मेहनत को अल्लाह से दुआ करता हूं कि अल्लाह इसको कबूल फरमाए और तमाम जो रामगुंडम मंडल के जितने भी हमारे मुस्लिम भाई हैं उनसे मैं गुजारिश करता हूं कि इस तंजीम का भरपूर साथ दें। ये सारे इंसानियत के लिए मैं समझता हूं कि हमारी जो तंजीम काम कर रही है ये बहुत फ़ायदेमंद है गरीब गुरबा के लिए। कई शादियों में दिए, कई बीमारों को ले जा कर के दिए,
अल्लाह इनकी मेहनत को कबूल करे। आज के दौर में इस तरीके से फलाही काम करने वाली तंजीमें बहुत कम हैं जो फ़ी सबीलिल्लाह कर रहे हैं। इनको कोई उजरत नहीं है, इनको कोई मुआवजा नहीं, अपने गाड़ी का पेट्रोल अपने गाड़ी इस्तेमाल करके सब लाके गरीब की मदद कर रहे। इन गरीबों की दिल से दुआएं निकलेंगी। अल्लाह ताला जो है इनके आने वाले मसाइल को हल करेगा, अल्लाह इनकी मेहनत को कबूल करेगा। दुनिया और आखिरत के अंदर में अल्लाह से हम दुआ करते हैं कि अल्लाह ताला इनको दिन दोनी रात चौगनी तरक्की अता फरमाए। और इस तंजीम को जो चला रहे हैं हमारे हफीज़ भाई और मीर फयाज़ अली साहब और गौस भाई, अल्लाह इनकी हाफिज़ अब्दुल हफीज़ साहब, अल्लाह इनकी इन मेहनत को कबूल करते हुए इस तंजीम को आगे बढ़ाए। और अल्लाह ताला जो है सारे रामगुंडम के मुसलमानों को इसमें भरपूर ताउन करने के अल्लाह तौफीक अता फरमाए। अस्सलाम वालेकुम। రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు, కార్యాలయ అధికారులకు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఇంకా కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె శ్రీనివాస్, గోదావరి కని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ సిఐలు, వివిధ విభాగాల అధికారులు, ఎస్ఐలు, సిబ్బంది, సిపిఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ మరియు ఆర్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే హార్దిక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి మన అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఈ తెలంగాణ స్టేట్ తీసుకురావడానికి చేసిన త్యాగం, తపం, బలిదానం గుర్తుపెట్టుకోవడానికి మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2 జూన్ అంటే తెలంగాణ హిస్టరీలో ఒక పెద్ద డేట్ ఉంది. ఈ డేట్ నుంచినే ఒక కొత్త రాజ్యం మనకు వచ్చింది. ఈ రాజ్యం పరంగా మనము అందరు కలిసి డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక డెవలప్ అయింది. ఈ కొత్త రాజ్యం వచ్చినప్పటి నుంచి మనకు డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజల మధ్యలో సామరస్య పెరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రంలో ప్రోగ్రెస్ కూడా బియ్యం ప్రొడక్షన్ ఉండొచ్చు, వేరే విధంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అన్ని విధంగా మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి, ఏ డెవలప్మెంట్ ఉంటే మనకు త్యాగం, తపం, బలిదానంకి అవసరం ఉంటుంది. మనము పని చేస్తే, కష్టపడి పని చేస్తేనే మన రాజ్యంకి సక్సెస్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పని చేసి ఒక మోర్ దెన్ 30 years నుంచి చేసిన పనితో ఈరోజు మనకు చాలా ప్రశాంతంగా పరిస్థితి వచ్చింది. ఏ మారుమూల ప్రాంతం ఉంటే 10 సంవత్సరం 20 సంవత్సరం ముందు నేను తాండూర్ విజిట్ చేసినప్పుడు ఆ డేట్ చూస్తే నేను 15 years ముందు అప్పుడు అక్కడ వెళ్ళడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కార్నర్కి మీరు వెళ్ళినా, నైట్ డే ఎప్పుడు కూడా వెళ్ళినా మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. రోడ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, భయం లేకుండా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు మనము అందరు కలిసి అభివృద్ధి గురించి చేయాలి, ప్రయత్నం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మనము ఈ డేట్కి తప్పకుండా ఇది ఒక ఓత్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో అవినీతి, ఎట్టి పరిస్థితిలో నిర్లక్షణ మనము చేయము. అదేవిధంగా ప్రజలకి సేవ గురించి 24/7 మనము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సింగరేణి సంస్థ ఏపీఏ ఏరియా పరిధిలోని అడియాల లాంగ్వాల్ గనిలో సోమవారం గని ప్రమాదం జరిగింది. తుమ్మల సాయినాథ్ రెడ్డి అనే కార్మికుడు బొగ్గు గనిలోనే ఆ ప్రదేశంలోనే విధులు నిర్వర్తిస్తుండగా అకస్మాత్తుగా పైకప్పు బొగ్గు పిల్ల తలపై పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. అక్కడే ఉన్న తోటి కార్మికులు హుటాహుటిన గని బయటకు తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. గనిలో రక్షణ చర్యల వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారు. ఈ ఘటన కార్మికులను మరింత ఆందోళనకు గురి చేస్తుందని చెప్తున్నారు. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థకు 50,000 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వసూలు చేయకుండా తాత్సారం చేస్తుందని ఆయన ఆరోపించారు. సింగరేణిలో 13,000కు పైగా యువతీ యువకులకు కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. మినీ ఇండియాగా గుర్తింపు పొందిన రామగుండం ప్రాంతంలో సరి ప్రక్రియలో అర్హులైన ఓటర్లు ఉండే విధంగా బూతుల ఏజెంట్లు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా డిజిటల్ సభ్యత్వం రాష్ట్రంలోని అత్యధికంగా ఉండేలా కష్టపడాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలుగా కనబడటం లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కనబడుతుందని చెప్పి అంటున్నాం.
దానికి అనుబంధంగానే మీ రామగుండంలో కూడా అట్లే కనబడుతుంది. మీ ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పిండో ఏమో మీ ఎమ్మెల్యే, కానీ ఇక్కడ అమలవుతున్నది మాత్రం ఏదైతే దాన్ని పూర్తిగా భిన్నంగా కనబడుతుందని చెప్పి అంటున్నా. ఆనాడు ఏదైతే మిత్రుడు చందర్ గారు, దివాకర్ రావు గారు అంతర్గామం మంచిర్యాల మధ్య 164 కోట్లతోని ఇలా వంతెన మంజూరు చేపిస్తే టెండరే అగ్రిమెంట్ అయిన తర్వాత మనది ఎందుకు రద్దు చేయబడదు ఎమ్మెల్యే గారు జవాబు చెప్పాలని చెప్పి అంటున్నాను. అది పూర్తి చేసుకుని ఉండున్నట్టయితే ఇలా మంచిర్యాలకి 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది, 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పి అంటున్నాను. ఇలా రామగుండం అనేది గోదావరికి అనేది ఇస్తుందో, ఇలా కార్మిక లోకానికి ఏది ఇస్తుందో ఉపాధి కల్పించే గంట ఇవాళ ఈ గోదావరికి అనేది రామగుండం అని చెప్పి అంటున్నాం. ఇలా సింగరేణి ఏది ఇస్తుందో ఇలా వాస్తవంగా ఒక కుట్రపూరితంగా రాష్ట్రంలో కుట్రపూరితంగా ఇలా సింగరేణికి సంబంధించిన ఒక 50,000 కోట్ల పైచీలకి ఏదైతుందో రావాల్సిన బకాయిలు రాకుండా అడ్డుపడంతో ఏదైతుందో ఇలా సింగరేణి ఒక విధంగా ప్రైవేట్ పరం చేసే కుట్ర కొనసాగుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని చెప్పి అంటున్నాను. వీళ్ళకి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అలా కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ ఏదైతుందో వారి కుటుంబానికి వారి వారసత్వాన్ని ఉద్యోగం కల్పింపజేయాలని చెప్పని వారు 10 దశాబ్ద కాలం లోపల దాదాపు 13,000 పైకీలకు ఉద్యోగాలు కల్పిస్తే వీళ్ళు ఇంతవరకు కల్పించి 1,400, 1,500 అని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏమైనా ఆలోచన ఉన్నదే? వీళ్ళ రామగుండం బీ పవర్ స్టేషన్ నాకు గుర్తుందే, బట్టి గారు ఏదైతే ఇక్కడికి వచ్చి వీళ్ళ బీ పవర్ స్టేషన్ మూతపడుతుంది, ఆ సబ్ క్రిటికల్ ఉన్నది, సూపర్ క్రిటికల్ కావాలి కాబట్టి మేము కొత్త పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని చెప్పిండే. అది జెన్కో ఆధ్వర్యంలోనా లేక సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలోనా లేక కొలాబరేషన్తోనా ఎట్లా చేస్తామో కానీ మొత్తం చేస్తా అని చెప్పండి. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అది ఏమవుతుంది ఏందో మరి ఎవరికైతే ఏమీ అర్థమే. అసలు అది నిర్మాణం ఇక్కడ ఆరంభించబడుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది? పెద్దపల్లి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులకు, కార్మికులకు, ప్రజలకు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అరీఫ్ అలీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కొండల రాజేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అరీఫ్ అలీ, అడిషనల్ జనరల్ సెక్రటరీ లింగమూర్తి, హెచ్ఆర్సీఐ మహిళా అధ్యక్షురాలు జాగటి శాంతమ్మ, బోయిని ప్రసాద్, శ్రీనివాస్, సరోజ, స్వర్ణలత, మహమ్మద్ తాజుద్దీన్, సలీం తదితరులు పాల్గొన్నారు. अरे హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు ఎండ తీవ్రతను బట్టి ఇక్కడ ఉన్న కార్మికులకు కానీ, ప్రయాణికులకు కానీ, నార్మల్ ప్యాసింజర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎండకు దుబారక చాలామంది అవస్థపడుతున్న సందర్భంలో మా పెద్దపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు ఆరిఫ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ ప్యాకెట్లు పంపకం చేయడం జరిగింది. గత 200 ప్యాకెట్లు మేము ఇక్కడ రామగుండం ప్యాకెట్ పంచడం జరుగుతుంది. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ అనేది ఓన్లీ ఒక ఆర్టికల్స్ని కాపాడడమే కాకుండా మేము సేవా కార్యక్రమాల్లో కూడా మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మేము ముందుకెళ్తాము. మానవ సేవే మాధవ సేవ అనే భాగంగా ఈ సంస్థను మేము ముందుకు తీసుకెళ్తాము. ఎక్కడ ఎవరికి ఇరుకులు ఇబ్బందులు ఉన్నా హెచ్ఆర్సీని ఆశ్రయించవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇదే రకంగా ఇంకాను వేరే ఎవరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినా కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకున్నా కూడా మా సమస్యకు తెలియజేయండి, మేము ఖచ్చితంగా ముందుకు వస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గనున్నట్లు ప్రకటించింది. గడిచిన కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఎండలతో సతమతమవుతున్న జనాలకు ఉపశమనం లభించనుంది. రానున్న 4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జనారం మండలంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 65 సంవత్సరాల రేగుంట పోచమ్మ
పక్క పొలంలో వరి కొయ్యలు కాలుతున్న క్రమంలో తమ పొలంలో మోటార్ పైపులకు అంటుతుందేమో అని ఆర్పేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంటలో పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఎమ్మెల్యే సహకారంతో రైజింగ్ రామగుండం నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న మేయర్ మహంకాళి స్వామి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని మేయర్ మహంకాళి స్వామి ఎగురవేశారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ అనేక దశాబ్దాల పోరాటం, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, అమరవీరుల ఆత్మ బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. యూపీఏ చైర్పర్సన్ గా వ్యవహరించిన సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు సంతోష్రావు, దాసరి సామమూర్తి, సూర్య, వెంగల్బాపు, వెప్పా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులారా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा हिमाचल यमुना उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय 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 हे ప్రజలందరూ అనారోగ్యాల బారిన పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారని తెలుసుకొని ఈ రోజు దాదాపుగా కేవలం 100 రోజుల కాలం అవుతుంది మనం ఇక్కడ కౌన్సిల్ ఏర్పాటు చేసి. ఈ 100 రోజులలో కూడా శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ తీసుకొని మనందరం కూడా ఈ ప్రాంతంలో ఇంత కాలుష్యం ఉన్న తరుణంలో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడద్దు, వర్షాకాలం వస్తే రోగాల బారిన పడి ఇబ్బందులు పడతారని 100 రోజుల ప్రణాళికలో మనం ఈరోజు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని కూడా ప్రతి డివిజన్ లో కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టేసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇదంతా కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరి సహకారం, కౌన్సిల్లో ఉన్న 60 మంది కార్పొరేటర్లందరి కూడా సహకారం, ఇక్కడ గౌరవ కమిషనర్ గారు ప్రతి సబ్జెక్టు మీద అవగాహనతోటి ముందుకెళ్తూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలి, రామగుండానికి ఒక ప్రత్యేక స్థానం తీసుకురావాలని గౌరవ కమిషనర్ గారు నిత్యం ఆలోచన చేస్తా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక మున్సిపల్ లో పనిచేసే అటెండర్ నుంచి ఈ రోజు కమిషనర్ వరకు, మున్సిపల్ లో అటెండర్ నుంచి మేయర్ వరకు ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితోటి ఈ రామగుండం మాది, ఈ రామగుండాన్ని అభివృద్ధి చేయాలి, రామగుండాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దాలి, చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి, తెలంగాణలో రామగుండానికి ఒక ప్రత్యేక స్థానం తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఆలోచన చేస్తూ నాకు తెలిసిన 20 సంవత్సరాల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో కూడా ఎవరు కూడా ఇంత సిన్సియర్ గా, ఇంత యాక్టివ్ గా, ఇంత పూర్తి స్థాయిలో అటెండర్ నుంచి కమిషనర్ వరకు ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితోటి ఇది మా నగరం, నా నగరం, నేను ఖచ్చితంగా ఇక్కడ పని చేయాలి, ఈ రామగుండాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలి, ముఖ్యమంత్రి గారి ఆలోచన, గౌరవ శ్రీధర్ బాబు గారి ఆలోచన, రామగుండం రైజింగ్ చేయాల, రైజింగ్ రామగుండంగా ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారి రాజ్ ఠాకూర్ గారి ఆలోచన. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు నాతో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు కూడా రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని, ఇంత మంచి కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాన్యాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుంటాం. ధన్యవాదాలు. గోదావరికని పట్టణ ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర నాయకులతో కలిసి తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పించారు.
అలాగే తెలంగాణ తల్లి తెలంగాణ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకందర్ చందర్, బొడ్డు రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో కార్మిక, కర్షకుల అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణదాస్, మారుతి, బుర్రి వెంకటేష్, కొలుగురి సాయి కుమార్, చింటూ రామరాజు, దుంబెటి వాసు, కోడి రామకృష్ణ, కవిత, సరోజిని, ప్రతాప్, కనకరాజ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్న ఏమైంది పోవానే ఓ పెదనా ఓటా అన్న కొట్టద్దానే నీది లాస్ట్ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరవీరులైనరు. వారి త్యాగాల ఫలితంగా, కేసీఆర్ గారి దీక్షా ఫలితంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దశాబ్ద కాలంలో, 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఆకలి చావులు ఉండొద్దని, ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కరువు కాటకాలు ఉండొద్దు అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందిస్తూ, ప్రతి ఇంటికి తాగునీరును, ప్రతి ఎకరానికి సాగునీరు అందించేటువంటి విధంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు. వారి పాలనలో సుభిక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క అబద్ధపు ప్రచారాలు, మోసపూరితమైనటువంటి హామీలతో ఏర్పడేటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ కాంగ్రెస్ పాలనలో 2.5 ఏళ్లలోనే ఇలా ఆత్మహత్యలు, ఎక్కడ చూడు ఇలా దొంగతనాలు, ఇలా రౌడీ రాజ్యాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం కోసం అనేక ఉద్యమ కార్యక్రమాలలో, పోరాటాలలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చినటువంటి వారు. ఈ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా ఉద్యమ కార్యాచరణలో పాల్గొనేటువంటి విధంగా చైతన్యపూరితమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం మేరకు 5 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోరికలను తీర్చేటువంటి విధంగా అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ నిర్మాణం చేసినాం. అదేవిధంగా ఒక మెడికల్ కళాశాల, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము, ఒక కోర్టు భవనం, కుర్చీకము భూములు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని మౌలిక వసతులను కల్పించడంలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయగలిగినాం. ఈరోజు పెద్దంపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ ఇన్ఛార్జ్ కొలిపాక మధుకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అమల పెద్ద శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు పుట్టా శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను గ్రామ అధ్యక్షులు పుట్టా శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారక అర్థం 1 నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ అమల శ్రీనివాస్, గ్రామ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు పుట్టా శ్రీనివాస్ యాదవ్, బండి శ్రీనివాస్ గౌడ్, బండి మహేష్ గౌడ్, మెరుగు రమేష్ గౌడ్, కోల మధు, గాదెరాము నాయకులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కమాన్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ కమిటీ, PSCS కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వాసంతి, మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ ప్రియాంక, APM పద్మ, MEO విజయ్ కుమార్, AMC చైర్మన్ వైనాల రాజు, PSCS చైర్మన్ ఈనగంటి భాస్కర్ రావు, సర్పంచులు రంగు సత్యనారాయణ గౌడ్తో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय ఎక్కువసేపు ఫోటో जय जय हे तेलंगाना जननी जय हे मुकोटि हिंदुको मुकटैन चेतनम
मुनिसिपालिटी सावधान। मुनिसिपालिटी पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलना में जागे तव शुभ आशीष मनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాక జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులు, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మేధావులు, నాయకులు, కార్యకర్తల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ. 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 బాలకృష్ణ గారి నాయకత్వం. బాలకృష్ణ గారి నాయకత్వం. బాలకృష్ణ గారి నాయకత్వం. జై కేటీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్. జై తెలంగాణ. బాలకృష్ణ గారి నాయకత్వం. श्रीमान तेलंगाना राष्ट्र दिवस SNBC फ्लैग हाउस मार्च पास्ट के लिए आज्ञा जाता हूँ श्रीमान. SNBC फ्लैग हाउस 3 में देना चलेगा. दड़ेमुट बस से चल. SNBC flag down! Silent! SNBC flag down! Back!
SNBC platoon. श्रीमान तेलंगाना राष्ट्र आविर्भाव दिवस परेड समाप्त हुई। विसर्जन के लिए आज्ञा जाता हूँ श्रीमान। जय तेलंगाना, जय जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जाए तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय जोहार तेलंगाना మన వీరులకు जोहार जोहार దామోదరన్న ఇద్దరు వేసుకోవాలి మీరు పెద్దవాళ్ళు చేసుకోలేరు తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ నువ్వు కవి తెలంగాణ ఉద్యమకారులు జిందాబాద్ జిందాబాద్ తెలంగాణ ఉద్యమకారులు జిందాబాద్ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ ట్వీట్ అయిపోయింది పక్క పెట్టి తిన్నాకే మాట్లాడుంది పెట్టు డైరెక్ట్ పెట్టు రాగరాగచ్చు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అయితే పోతాయి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ స్వాతి పెడితే కళ్ళు తక్కలు జై తెలంగాణ జై తెలంగాణ అంతే వచ్చిందన్న తీసిన పంపిస్తే తిరుపతి లాగా
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయ లక్ష్యంగా ప్రభుత్వ పరిపాలన. ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా గాంధీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి ఏకు మార్చాలి. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.